మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అనేవి చూసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద టైం డిస్ప్లే చేయడం జరుగుతుంది కదా. ఈ టైం దగ్గర మీకు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతాయి. ఎవరైతే ఏపీపీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ చూడాలనుకుంటున్నారో ఈ టైంకి మీరు స్కిప్ చేసి చూసుకోండి. మనకి మొదటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ ఫలితాలు విడుదల ఎప్పుడు ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. తుదికి విడుదల చేసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కీలను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇక్కడ ఫైనల్ కీస్ అనేవి ఇంకా విడుదల కావాల్సి ఉంది. మార్చ్ 4వ తారీఖు ఆఫ్టర్నూన్, మార్చ్ 5వ తారీఖు, మార్చ్ 6వ తారీఖుకు సంబంధించిన టెట్ ఫైనల్ కీల్ని ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. టెట్ ఫలితాలు ఇంకా విడుదల చేయకపోవడంపై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డిఎస్సి షెడ్యూల్ ప్రకటించిన టెట్ మార్కులు కీలకంగా మారనున్నాయి. డిఎస్సిలో టెట్కి 20% వెయిటేజీ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సికి అర్హులవుతారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తారీఖున అంటే మార్చ్ 14వ తారీఖునే టెట్ ఫలితాలు విడుదల చేయవలసి ఉండగా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ చేయవలసి ఉంటుంది. టెట్లో అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించినందున దీంతో ఒకసారి ప్రశ్నాపత్రం కఠినంగాను మరొకసారి ప్రశ్నాపత్రం సులభంగాను రావచ్చు. దీంతో మార్కులు నార్మలైజేషన్ చేస్తారు. మార్కుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది. ప్రభుత్వం టెట్ మార్కులు ఇవ్వనందున డిఎస్సికి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సంబంధించి అయోమయం ఏర్పడుతుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో డిఎస్సి షెడ్యూల్ను ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలను అయితే నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపిక ఐచ్ఛికాల నమోదు, ఈ నెల 25వ తారీఖు నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ విడుదల అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటికే అన్ని సెషన్లకు సంబంధించి ఫైనల్ కీని విడుదల చేయవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం మార్చ్ 4వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఇంకా విడుదల కాలేదు. మార్చ్ 4వ తారీఖు ఆఫ్టర్నూన్, 5వ తారీఖు, 6వ తారీఖు ఫైనల్ కీలు అయితే విడుదల చేయవలసి ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో కూడా ఇప్పటివరకు రిజల్ట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అని ఎంటర్ చేసి లాగిన్ చేసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బటన్ క్లిక్ చేస్తే హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే ఇక్కడ మీరు ర్యాంక్ కార్డ్ అనేది ఎక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు 18వ తారీఖు కనుక ఎట్టి పరిస్థితుల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది మార్చ్ 20వ తారీఖున స్టార్ట్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ అనేది ఈరోజు లేదా రేపు లోపు ఖచ్చితంగా విడుదల చేయవలసి ఉంటుంది. ఇప్పుడు 2024లో టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసేందుకు చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఈ పాటికి విడుదల కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫలితాల విడుదలకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకటన మనకి రాలేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనకి డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు మనకి తాజాగా ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. మనకి స్కూల్ అసిస్టెంట్ పీడీకి సంబంధించి ఎస్ఏపిఈ కింద ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో మోడిఫికేషన్కి సంబంధించి ఆ అప్డేట్కి సంబంధించి మినహా మిగిలిన ఏ అప్డేట్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో లేవు. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసుకుని డిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అయినట్లయితే మనకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అయినట్లయితే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో బటన్ క్లిక్ చేసుకుంటే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైతే ఇక్కడి నుంచే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడే మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం చూసినట్లయితే మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్లు, పరీక్ష కేంద్రాల ఎంపిక, లోకల్ నాన్ లోకల్ ఆప్షన్ అయితే అప్డేట్ చేయవలసి ఉంటుంది. మార్చ్ 25వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అంటున్నారు కనుక ముందుగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1Aకి సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఈరోజు ఈవినింగ్ లోపు కానీ రేపు ఈవినింగ్ లోపు కానీ 19వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు అనేవి విడుదల చేయకపోతే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది ఓపెన్ చేయడానికి కుదరదు. కనుక ఏదైనా అప్డేట్ వస్తే మీకు తెలియచేయడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ అయితే యథావిధిగా జెట్ స్పీడ్తో కొనసాగిస్తూ ఉండండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 72.55% హాజరు శాతంగా నమోదు, మిశ్రమంగా ప్రశ్నాపత్రం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 18 జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి కూడా కలుపుకుని మొత్తంగా 301 కేంద్రాల్లో ఆదివారం ప్రాథమిక పరీక్ష జరిగింది.
మొత్తంగా 1,48,881 మంది అభ్యర్థులకు గాను ప్రిలిమినరీకి సంబంధించిన 1,26,068 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో 91,463 మంది అంటే 72.55% పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కఠినంగా సులభంగా కాకుండా మిశ్రమంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలు మరీ కఠినంగా లేవని, పాలిటీ మాత్రం లోతైన ప్రశ్నలు ఇచ్చారని చెప్పారు. హిస్టరీ, జియోగ్రఫీ ప్రశ్నలకు సంబంధించి కొన్ని కఠినంగా, కొన్ని సులభంగా ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా రావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గ్రూప్ 1 విషయంలో ఏపీపీఎస్సీ కఠిన వైఖరిని వీడినట్లు తెలుస్తోంది. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించే ప్రశ్నలు కూడా ఇందులో లేకుండా జాగ్రత్తలు పడ్డారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది మెయిన్గా గ్రూప్ 1కి సంబంధించిన వివరాలు. ఇక గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ నిష్పత్తిని 1:100కి పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటన చేస్తుంది. దాని గురించి కూడా క్లారిటీగా చూద్దాం. ఇది ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించిన కీ. ఇక్కడ మొత్తంగా సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి చెక్ చేసుకోవచ్చు. ఇది కేవలం తాత్కాలిక కీ మాత్రమే. మీకు ఒక అవగాహన కోసం మీరు చెక్ చేసుకునేందుకు మాత్రమే, ఫైనల్ కీని మాత్రమే ఫైనల్గా పరిగణించవలసి ఉంటుంది. ఇది కేవలం తాత్కాలిక, టెంపరీ, మీకు ఒక అవగాహన వచ్చేందుకు మాత్రమే. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కీ అయితే కనిపిస్తుంది కదా, ఈ కీలో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించిన కంప్లీట్ కీ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ కీ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇమేజ్ని పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్కు 1:100 నిష్పత్తి. దీనికి సంబంధించిన కూడా మనకు ఒక స్పెషల్ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇటీవల జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన మెయిన్స్కు ఎంపిక నిష్పత్తి అనేది ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా రూపొందించడంతో మెయిన్స్కు 1:50కి బదులుగా 1:100 ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతూ వచ్చారు. దీన్ని సమీక్షిస్తామని హామీ ఇచ్చిన ఏపీపీఎస్సీ ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి మెయిన్స్ ఎంపిక నిష్పత్తిని 1:100కి పెంచిందంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. వినతులకు అనుగుణంగా మెయిన్స్కు నిష్పత్తిని మార్చిందంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఎవరైతే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మంచి స్కోర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సీకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నపత్రంలో తెలుగులో అనువాదించారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో చెక్ చేయొచ్చు. ఇక్కడ విస్తృత పరిణామాలకు బదులుగా విస్తృత చిక్కులు అని ముద్రణ, బ్రోనంకు బదులుగా పిండం అని ముద్రణ. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనువాద తీరంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. వర్ధమాన అంశాలపై పట్టుంటేనే ముందుకు అంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. తెలుగు అభ్యర్థులకు తికమక, దీనికి సంబంధించి ఏం తికమకలు పెట్టారనేది ఇక్కడ మనకి క్లారిటీగా పబ్లిష్ చేశారు కాబట్టి ఈ కథనం అంతా కూడా మీరు చదువుకోవచ్చు. గ్రూప్ 1 పరీక్షలో సిఐ కుమారుడు సెల్చల్ అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఐఫోన్తో ప్రశ్నాపత్రం స్కాన్ చేసే ప్రయత్నం అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్కు ప్రయత్నిస్తూ ఒక అభ్యర్థి చిక్కుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దీనికి సంబంధించి కంప్లీట్ కథనంతో కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. తనిఖీ చేసిన ఫోన్తో ఎలా ప్రవేశించాడంటూ దీనికి సంబంధించి ఒక స్పెషల్ కథనం అయితే పబ్లిష్ చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలోనే విషయం బయటకు పొక్కినా పోలీసులు సాయంత్రం వరకు నిందితుడి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. ఇదంతా కూడా విమర్శలకు తావిచ్చే విధంగా ఉందని, ప్రశ్నాపత్రాలను స్కాన్ చేసి ఎవరికి పంపడం జరిగింది, పరీక్ష రాయడానికి ఎవరు సహకరించేందుకు దీనికి ప్రయత్నం చేశారనే దానిపై కూడా తెలియాల్సి ఉందంటూ దీనికి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. దీని వెనక ఏదైనా ముఠా ఉందా అనే అంశాలు కూడా విచారణలో తేలాల్సి ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన ఈనాడు స్పెషల్ కథనం. ఏపీపీఎస్సీ మోగనోమో అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. గ్రూప్ 1 అక్రమాలపై నోరు మెదపని కమిషన్, హైకోర్టు ఆదేశాలతో 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పులు వెలువరించిన నేపథ్యంలో మౌన ముద్ర దాల్చిన ఏపీపీఎస్సీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో చెక్ చేయొచ్చు. అన్ని అనుమానాలంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. ఇది గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించిన తాజా పరిస్థితుల వివరాలు. మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.